హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట కదా! అందుకే ఒక వీడియో ద్వారా అందరికీ విష్ చేద్దామని. సంవత్సరం మొత్తం ఫ్రెండ్ ఎలా ఉన్నాడో పట్టించుకోని మిత్రులకు, అలాగే ఫ్రెండు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నాడని తెలిసి వాడు ఎదురుపడితే తప్పించుకొని ఎళ్ళినటువంటి మిత్రులకు, కనీసం బాధలో ఉన్నాడు, ఏదో హెల్త్ బాలేదు, ఏదో సిక్‌లో ఉన్నాడు అని తెలిసి ఒక ఫోను, మెసేజ్ కూడా ఏమీ చేయనటువంటి మిత్రులకు, అందరికీ కూడా కేవలం ఇంపార్టెన్స్ డే రోజు మాత్రమే వాట్సాప్‌ల్లో స్టేటస్‌లు, గ్రూపుల్లో మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు పెట్టేటువంటి మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున నా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైమ్ నిజంగా కష్టముంది, ఇబ్బందుంది, బాధుంది అని షేర్ చేసినప్పుడు వారి శక్తి మేరకు సహాయం చేసిన మిత్రులు కావచ్చు, కనీసం సహాయం చేయలేకపోయినా కూడా ఆ ఎదుటివాడి కష్టాన్ని, బాధను చూసి వాళ్ళ ప్రమేయం లేకుండా కన్నీళ్లు కాల్చినటువంటి మిత్రులకు, ఆ కన్నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వచ్చిన చేతులకు, గుండె బరువెక్కి వాలినప్పుడు ఆ గుండెకు సపోర్ట్‌గా నిలిచినటువంటి మిత్రులు, ఇలాంటి మిత్రులు కూడా కొందరి జీవితాల్లో ఉండొచ్చు. అలా ఉంటే వారికి కూడా నా ప్రత్యేక ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని పాటించడానికి వచ్చేసరికి అదంత ఈజీ కాదు. శ్రీరామచంద్రమూర్తి శబరి యొక్క మరమరాలు తినడము ఆమె ఇచ్చినప్పుడు, కుచేలుడు అటుకుల్ని శ్రీకృష్ణ భగవాను తినడము, వాళ్ళేం చూసారంటే ఆ ఎదుటి వ్యక్తి ఆర్తి చూసారు. ఆ ప్రేమ చూసారు. ఆ ప్రేమతో చేసేటువంటి వాటికి ఫలితం ఎక్కువ. తృప్తి కూడా ఎక్కువే. అది మనకి పురాణాలు ఎప్పుడో మెసేజ్ ఇచ్చాయి. మనం ఆ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. ఓకే. అవన్నీ ఎందుకులెండి గానీ, ముఖ్యంగా మా యూట్యూబర్స్ పాపం వాళ్ళు ఎంతో బిజీలో, జాబుల్లో, ఫ్యామిలీలో బిజీగా ఉన్నా కూడా నా వీడియోలు చూసి, కామెంట్లు పెట్టి, లైకులు చేసి, పదే పదే చూసి, షేర్ చేసి, ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీరు అష్ట ఐశ్వర్య, ఆయు, ఆరోగ్య, భోగ భాగ్యాలతో తులతూగాలని మనసా, వాచా, కర్మణ కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్ టు ఆల్.